హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి మన ఇండియాలో ఎలక్షన్స్ పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కేంద్రంలో వచ్చేసి మనకి ఎన్డీఏ గవర్నమెంట్ అయితే ఇంకా ఫామ్ అయిపోయింది. నిన్ననే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు అయితే ఇంకా ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ క్యాబినెట్ మినిస్టర్లు, సహాయ మంత్రులు వారు కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. సో వారికి సంబంధించి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు వాటి గురించి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వీడ్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా లెక్కలు పదండి. సో ఈ యొక్క కేంద్ర మంత్రి మండలి గురించి ఒకసారి బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ అయితే తీసుకుందామండి. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నమాట, సిఓఎం అంటారు. సో మనకి ఆర్టికల్ 75 ప్రకారము రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహా అనుసరించి, సో ఎవరి సలహా అనుసరించి అంటే ప్రధానమంత్రి సలహా అనుసరించి మంత్రులను అయితే నియామకం చేస్తాడు. సో 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత పార్లమెంట్ క్యాబినెట్ మినిస్టర్స్ గరిష్ట పరిమితి మొత్తం సభ్యులలో, అంటే కనుక మనకి మొత్తం లోక్సభ రాజ్యసభ సభ్యులు మొత్తం ఎంతమంది ఉండారో వారిలో ఉన్నటువంటి ఈ యొక్క 15% మించకూడదు. సో ఈ యొక్క మంత్రి మండలి సంఖ్య ఎంత ఉండాలంటే ఇంకా మొత్తం సభ్యులలో 15% మించకూడదని చెప్పింది అనమాట. ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, ఇంక్లూడింగ్ పిఎం అనమాట. సో ఎప్పుడంటే కనుక మనకి 2003 సంవత్సరంలో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం ఇది చేసుకున్నాం అనమాట. సో మొత్తం సభ్యులలో 15% మించకూడదు అని చెప్పారనమాట, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్. సో మనకి ఏంటంటే ఈ యొక్క మంత్రి మండలి ఎన్ని రకాలుగా ఉంటారంటే కనుక టోటల్గా 3 టైప్స్ అయితే ఉంటారనమాట. సో ఫస్ట్ వచ్చేసి క్యాబినెట్ మినిస్టర్స్, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్లో మళ్ళీ 2 టైప్స్, ఇండిపెండెంట్ ఛార్జ్ తర్వాత డిపెండెంట్ ఛార్జ్. స్వయం ప్రతిపత్తి కలిగిన మంత్రులు, సహాయక మంత్రులు. నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ మినిస్టర్స్, సహాయ మంత్రులు అనమాట. సో మనమైతే కనుక ఫస్ట్ ఇక్కడ ఈ వీడియోలో క్యాబినెట్ మినిస్టర్స్ గురించి అయితే కనుక చర్చించుకుందాము డీటెయిల్గా, ఎందుకంటే ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా వీటి గురించి అడుగుతారనమాట. సో ఒకసారి చూద్దాము. నెక్స్ట్ చూస్తే కనుక ప్రధానమంత్రి పిఎం నరేంద్ర మోదీ గారు అనమాట. సో శ్రీ నరేంద్ర మోదీ బీజేపీ. సో ఈయన కేటాయించిన శాఖలు ఏంటంటే ప్రధానమంత్రి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా సమస్యలు, పింఛన్లు, అణు ఇంధనము, తర్వాత అంతరిక్షము, ముఖ్యమైన అన్ని విధాన అంశాలు. మంత్రులకు కేటాయించిన శాఖలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈయన పరిధిలోకే వస్తాయన్నమాట. సో ఏవైతే కనుక మంత్రులు కేటాయించారో అవి కాకుండా రిమైనింగ్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో శాఖలు అవన్నీ కూడా ఈ నరేంద్ర మోదీ గారి కిందికి, ప్రైమ్ మినిస్టర్ కిందికి వస్తాయన్నమాట. అంటే నెక్స్ట్ చూస్తే కనుక శ్రీ రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిత్వ శాఖ, శ్రీ అమిత్ షా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు సహకార మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ చూస్తే కనుక నితిన్ జైరామ్ గడ్కరీ రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ చూస్తే కనుక జగత్ ప్రకాష్ నడ్డా, జేపీ నడ్డా అంటారండి, సింపుల్గా షార్ట్కట్లో జేపీ నడ్డా అంటారు. అండ్ ఎక్స్టెన్షన్ చేస్తే కనుక జగత్ ప్రకాష్ నడ్డా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు మరియు రసాయనాల మంత్రిత్వ శాఖలు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ. సో చాలా ఇంపార్టెంట్ అండి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఎవరంటే కనుక శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ అనమాట, ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాలు. జ్యోతిరాదిత్య సింధియా, ఈయన వచ్చేసి ఐటీ, కమ్యూనికేషన్స్ మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, టెలికాం శాఖ మంత్రి. సో జ్యోతిరాదిత్య వచ్చేసి కమ్యూనికేషన్లు, తర్వాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, టెలికాం శాఖ. నెక్స్ట్ చూస్తే కనుక సుబ్రహ్మణ్యం జైశంకర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. మనోహర్ లాల్ ఖట్టర్ వచ్చేసి పవర్, విద్యుత్తు, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ. సో విద్యుత్తు, పట్టణాభివృద్ధి శాఖ, గృహ నిర్మాణ శాఖలు. సో ఈయన వచ్చేసి మనోహర్ లాల్ ఖట్టర్. నెక్స్ట్ చూస్తే ఇంకా హెచ్డి కుమారస్వామి, కర్ణాటక అయినది. ఈయన వచ్చేసి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి. పీయూష్ గోయల్, ఈయన వచ్చేసి వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి. నెక్స్ట్ చూస్తే ఇంకా ధర్మేంద్ర ప్రధాన్, ఈయన విద్యాశాఖ మంత్రి. ధర్మేంద్ర ప్రధాన్ వచ్చేసి విద్యాశాఖ మంత్రి. సో చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూస్తే జితన్ రామ్ మాంజీ, ఎంఎస్ఎంఈ అనమాట, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. సో జితన్ రామ్ మాంజీ
సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి. నెక్స్ట్ వస్తే కనుక రాజీవ్ రంజన్ సింగ్, లలన్ సింగ్ అని కూడా అంటారు ఈయనని, రాజీవ్ రంజన్ సింగ్ లేదా లలన్ సింగ్ అంటారు. పంచాయతీరాజ్ మత్స్య పాడి పరిశ్రమ శాఖ మంత్రి. సో చాలా ఇంపార్టెంట్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వచ్చేసి మనకి లలన్ సింగ్ లేదా రాజీవ్ రంజన్ సింగ్. సర్బానంద్ సోనోవాల్ వచ్చేసి మనకి నౌకాశ్రయాలు నౌకాయానం జల రవాణా శాఖ మంత్రి. నెక్స్ట్ చూస్తే డాక్టర్ వీరేంద్ర కుమార్, సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. సో డాక్టర్ వీరేంద్ర కుమార్ వచ్చేసి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. కింజరపు రామ్మోహన్ నాయుడు, సో ఈయన మన తెలుగువారు కదా, సో పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ. సో కింజరపు రామ్మోహన్ నాయుడు వచ్చేసి పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖకు చెందినవారు. నెక్స్ట్ చూస్తే ప్రహ్లాద్ వెంకట్ జోషి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధనము. జూయల్ ఓరం వచ్చేసి గిరిజన వ్యవహారాలు. సో జూయల్ ఓరం వచ్చేసి గిరిజన వ్యవహారాలకు మంత్రిత్వ శాఖకు చెందినవారు. నెక్స్ట్ చూస్తే కనుక గిరిరాజ్ సింగ్, జౌళి శాఖ. తర్వాత అశ్విని వైష్ణవ్, రైల్వే సమాచార ప్రసార ఎలక్ట్రానిక్ ఐటీ శాఖ. సో అశ్విని వైష్ణవ్ వచ్చేసి రైల్వే సమాచార ప్రసార ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా భూపేంద్ర యాదవ్ వచ్చేసి పర్యావరణం, అటవీ, ఫారెస్ట్, వాతావరణ మార్పుల శాఖకు చెందినవారు. తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్, ఈయన వచ్చేసి పర్యాటకం సాంస్కృతిక శాఖ. సో గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చేసి పర్యాటకం సాంస్కృతిక శాఖ. నెక్స్ట్ చూస్తే ఇంకా అన్నపూర్ణాదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అన్నపూర్ణాదేవి వచ్చేసి మహిళా శిశు సంక్షేమ శాఖ. కిరణ్ రిజిజు, పార్లమెంటరీ మైనారిటీ వ్యవహారాలు. నెక్స్ట్ చూస్తే హర్దీప్ సింగ్ పూరి, పెట్రోలియం సహజ వాయువు. తర్వాత చిరాగ్ పాస్వాన్, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి. సిఆర్ పాటిల్ వచ్చేసి జలశక్తి. సో ప్రీవియస్గా ఇంతకుముందు గజేంద్ర సింగ్ షెకావత్ ఉండేదన్నమాట జలశక్తి, ఇప్పుడు వచ్చేసి మనకి సిఆర్ పాటిల్ ఈయనకి ఇచ్చారనమాట. నెక్స్ట్ చూస్తే ఇంకా మన్సుఖ్ మాండవీయ, కార్మిక, ఉపాధి, యువజన, క్రీడల శాఖలు. సో మన్సుఖ్ మాండవీయ వచ్చేసి కార్మిక, ఉపాధి, యువజన, క్రీడలు. నెక్స్ట్ వచ్చేసి కిషన్ రెడ్డి, మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన వారైన బొగ్గు గనుల శాఖ మంత్రి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ మనకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ యొక్క లిస్ట్ అనమాట. సో సహాయ మంత్రులు వాళ్ళ లిస్ట్ అయితే నేను చేయలేదు. ఇన్కేస్ మీకు ఒకేలా యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీరు ఒకసారి నోట్ చేసుకోండి. సో క్యాబినెట్ మినిస్టర్కి చెందినటువంటి వారు వీళ్ళనమాట. మనకు మొత్తం వచ్చేసి సో ఫ్రెండ్స్ మనకి క్యాబినెట్ మినిస్టర్స్ మొత్తం వచ్చేసి 30 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు వచ్చేసి మనకి స్వతంత్ర హోదా కలిగిన వారైతే కనుక 5 మంది ఉన్నారు. అండ్ సహాయ మంత్రులు వచ్చేసి స్వతంత్ర హోదా కాకుండా సహాయ మంత్రులు వచ్చేసి 36. సో అదనమాట కేంద్ర క్యాబినెట్ సంబంధించిన మంత్రులు, వారి యొక్క వివరాలు, వారి యొక్క శాఖలు వచ్చేసి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.